ఇప్పటిదాకా చాలా టాప్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసామండి. బడ్జెట్‌లో రూ. 70 ఆ ప్రైస్‌లో అయితే మెటీరియల్స్ తీసుకొని, ఇప్పుడు ఈ రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కూడా నేను తీసుకున్నాను. దీనికొచ్చేసి 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే రెడ్ ఒకవేళ మిగిలిపోయినా కూడా వేరే దానికైనా ఉపయోగపడుతుందని కంప్లీట్‌గా స్టిచ్చింగ్ అయితే ఏమి చూపించలేదండి. జస్ట్ నార్మల్‌గా ఇది తీసుకున్నానని చెప్పడానికి మాత్రమే చూపించాను. ఎందుకంటే మన ఛానల్‌లో ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా లైనింగ్ తీసుకున్నప్పుడు చూసి తీసుకోండి. నేను ఇంటికొచ్చాక చూసాను. దీనికి చాలా ఇలాగా చిరిగిపోయిన దగ్గర ఇలా ఓవర్‌లాక్ అయితే చేశారు. ఒకవేళ మనం నార్మలే కాబట్టి కాస్ట్‌లీ అలాంటివి తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సొస్తది. ఇప్పుడొచ్చేసి మార్నింగ్ నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా! ఆర్మ్ రౌండ్, చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ ఈ 3 తెలిస్తే మనం ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేయొచ్చు. కటింగ్ కూడా ఈజీగా అయితే చేసేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. హ్యాండ్స్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర కొలిచారంటే చెస్ట్ గురించి సేమ్ ఇలా కట్ చేసేయొచ్చు. ఫైనల్‌గా టాప్ అయితే ఈ విధంగా ఉందండి. సింపుల్ నెక్కే పెట్టేసుకున్నాను. బయటకది వెళ్ళడానికి షాప్‌కి నేను వెళ్తాను కదా! రెగ్యులర్‌గా వెళ్ళడానికి. రోజువారీ వేసుకోవడానికి ఇలా ఉంటే సరిపోతుందండి టాప్స్. బ్యాగ్ కూడా పైకైతే పెట్టేసుకున్నాను. హోల్స్ అలాంటివి ఏమీ అయితే పెట్టుకోలేదండి. ఇలా అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి. ఫైనల్‌గా ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పటిదాకా స్టిచ్చింగ్ చేసుకున్న టాప్స్ అన్నీ వీడియో చేస్తానండి. మీకు ఈ టాప్ ఫుల్‌గా ఎలా ఉందో చూపించడం కోసం ఫోన్ అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి ట్రై చేస్తున్నాను. చూసారు కదా! కంప్లీట్‌గా ఈ విధంగా ఉంది. స్టిచ్చింగ్ గాని ఎప్పుడైనా ఫస్ట్ టైం లైనింగ్ ఒకవేళ వాష్ చేయకపోతే కొంచెం లూజ్ పెట్టి కుట్టుకోవాలండి. తరువాత షింక్ అవి టైట్ అవుతుంది కదా! అలాగే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.